ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ బోటనీ రీసెంట్గానే ప్రాక్టికల్ ఎగ్జామ్ కంప్లీట్ అయినాయి. సో స్టూడెంట్స్ నెక్స్ట్ ఐపీ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఐపీ ఎగ్జామ్కి 25% వెయిటేజ్ ఉంది. ఎంసెట్లో ఎక్కువ మంది 60కి 60 తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపరేషన్ చేయాలి, 2 మార్క్స్ ఎక్కడెక్కడ చదవాలి, 4 మార్క్స్ ఎక్కడెక్కడ చదవాలి, అట్లా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని చదవాలి, ఎట్లా ప్రజెంటేషన్ చేయాలి, డయాగ్రామ్స్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ని వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మా ఈ ప్రయత్నం. సార్ నా పేరు అరుణ్. నేను 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ రాయాలనుకుంటే అన్ని చాప్టర్స్ చదవాలా లేదా కొన్ని చాప్టర్స్ చదివితే సరిపోతుందా? బోటనీ సెకండ్ ఇయర్లో ఓవరాల్గా 6 యూనిట్స్ ఉన్నాయి, 14 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 14 చాప్టర్స్లో టెక్స్ట్ బుక్కి బ్యాక్ సైడ్న ప్రతి చాప్టర్కి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. అవి ఓవరాల్గా కౌంట్ చేసుకుంటే మనకి 130 దాకా ఉన్నాయి. 130 కానీ మనం చదువుకుంటే కంపల్సరీగా 10 క్వశ్చన్స్కి మనం 10 ఆన్సర్ చేయొచ్చు. ఇంకా తక్కువ క్వశ్చన్స్ ప్రిపరేషన్ చేసినా మనకు వస్తాయి అనుకుంటే మనకి 14 చాప్టర్స్లో 3 చాప్టర్స్ మనం ప్రిపరేషన్ చేయకపోయినా ఇబ్బంది లేదు. అవి ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, అట్లాగే ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్. ఈ చాప్టర్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగట్లేదు. లాస్ట్ 3 ఇయర్స్ని చూస్తే ఈ చాప్టర్స్లో ఒక 30 క్వశ్చన్స్ తీసేస్తే 100 క్వశ్చన్స్ చదువుకున్నా కూడా మనకి 10 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతాం. సార్ నా పేరు కోమల్ సార్. సార్ మినిమం 6 మార్క్ క్వశ్చన్స్ రాయాలంటే ఏ చాప్టర్స్ చదవాలి, ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? 4th యూనిట్, అట్లాగే 5th యూనిట్, 6th యూనిట్, ఈ 3 యూనిట్స్ కానీ మనం ప్రిపరేషన్ చేసుకుంటే ఈ 3 యూనిట్స్లో 5 చాప్టర్స్ ఉన్నాయి. అందులో మనకి మోలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని, అట్లాగే బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, అట్లాగే బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్, అట్లాగే స్ట్రాటజీస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ అండ్ నెక్స్ట్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. ఈ 5 చాప్టర్స్లో ఓవరాల్గా 40 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 40 చదువుకున్నా కూడా 40 to 45 చదువుకున్నా కూడా మనం ఈజీగా 6 ఆన్సర్ చేయగలుగుతాం. సార్ నా పేరు హర్షిత. 4 మార్క్ క్వశ్చన్స్లో ఫుల్ మార్క్స్ రావాలంటే ఏ చాప్టర్స్ చదవాలి అండ్ ఏ క్వశ్చన్స్ చదవాలి సార్? 4 మార్క్స్ విషయంలో ఓవరాల్ మీరు 8 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 6 రాయాలి. అయితే ఫస్ట్ యూనిట్ ప్లాంట్ ఫిజియాలజీ, ఇందులో 6 చాప్టర్స్ ఉన్నాయి. ఏంటి ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్, ఎంజైమ్స్, ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, అట్లాగే ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఈ 6 చాప్టర్స్లో నుంచి 4 వస్తాయి. బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఒక చాప్టర్ ఉంది, అందుట్లో ఉన్నవే 4 క్వశ్చన్స్, గ్యారంటీ ఒకటి వస్తుంది. మోలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అక్కడ కంపల్సరీగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 40 క్వశ్చన్స్ కానీ మనం ప్రిపరేషన్ చేసుకుంటే చాయిస్కో రాయొచ్చు, మనం 7 క్వశ్చన్స్ రాసుకోవచ్చు. నా పేరు నిఖిల్ సార్. ఒకవేళ 6 ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేకపోతే కనీసం 4 ప్రశ్నలన్నా ఆన్సర్ చేసేలాగా ఏ చాప్టర్స్ చదవాలి? 6 లేదా చాయిస్ 7 రాయాలంటే కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. ఎవరన్నా నేను రాయగలను అనే ధీమా ఎప్పుడు వస్తుందంటే ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ ఆల్రెడీ చెప్పుకున్న, అందులో కంపల్సరీ ఒకటి అడుగుతున్నారు. అలాగే ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సో మొక్కల అభివృద్ధి పెరుగుదల. ఈ చాప్టర్లో మొత్తం ఆక్సిన్స్, ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ ఆక్సిన్స్, అట్లాగే ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ జిబ్రెలిక్ యాసిడ్, అట్లాగే సైటోకైనిన్, అబ్సైసిక్ యాసిడ్, ఇథైలిన్, ఇట్లా ఓవరాల్గా 6 క్వశ్చన్స్ ఏమున్నాయి. ఇందులో కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఒకటి వస్తుంది. అంటే ఇక్కడ 2 చాప్టర్ చదువుకుంటే 2 వచ్చినాయి. బయోటెక్నాలజీ అప్లికేషన్ 4 ఉన్నాయి, ఒకటి గ్యారంటీ. మోలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అక్కడ కూడా 4 to 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. సో అక్కడ ఒకటి గ్యారంటీ. అంటే 4 చాప్టర్స్ చదువుకుంటే 4 గ్యారంటీకి వస్తాయి. సార్ 8 మార్క్స్ క్వశ్చన్స్లో 3 నాకు తెలియాలంటే ఎన్ని చాప్టర్స్ చదవాలి మరియు ఎన్ని క్వశ్చన్స్ నాకు చదవాలి? ఓకే, ఇది మనం ఫస్ట్ ఇయర్ బోటనీ, సెకండ్ ఇయర్ బోటనీ కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ బోటనీలో మనకి 3 క్వశ్చన్స్ తెలియాలంటే అట్లీస్ట్ 13 to 14 క్వశ్చన్స్ మనం ప్రిపరేషన్ చేయాలి. కానీ సెకండ్ ఇయర్కి అట్లా లేదు. సో ఓవరాల్గా మనకి 7 క్వశ్చన్స్ చదువుకుంటే 3 మనం ఈజీగా 3 కూడా మనకు తెలుస్తాయి. మనకి ప్లాంట్ ఫిజియాలజీ తీసుకుంటే ఫోటోసింథసిస్, అట్లాగే నెక్స్ట్ రెస్పిరేషన్, ఈ 2 చాప్టర్స్లో బ్యాక్ సైడ్న క్వశ్చన్స్ ఇచ్చారు. ఇవి ఇక్కడ కెల్విన్ వలయం, కెల్విన్ సైకిల్ ఉంటుంది, అట్లాగే గ్లైకాలసిస్ పాత్వే, అట్లాగే నెక్స్ట్ క్రెబ్స్ వలయం. ఈ 3 ఎస్ఏస్ ఉన్నాయి. ఈ 3 ఎస్ఏస్లో ఒకటి గ్యారంటీ అడుగుతున్నారు. నెక్స్ట్ బయోటెక్నాలజీ
ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్. ఇక్కడ 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఏంటంటే RDNA రీకాంబినెంట్ DNA టెక్నాలజీ ప్రాసెస్, ఇదొకటి క్వశ్చన్. అట్లాగే టూల్స్ రిక్వైర్డ్ ఫర్ RDNA. సో ఇక్కడ 2 essays ఉన్నాయి, ఒకటి గ్యారంటీ. నెక్స్ట్ స్ట్రాటజీస్ తీసుకుంటే, సో అంటే లాస్ట్ యూనిట్లో 13th చాప్టర్లో 2 essays ఉన్నాయి, రెండిట్లో ఒకటి గ్యారంటీకి వస్తుంది. సార్ ప్లాంట్ ఫిజియాలజీలో 8 మార్క్స్ సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే బయోటెక్నాలజీలో 8 మార్క్స్ సెలెక్ట్ చేసుకోవాలా? ఏది రాస్తే మాకు ఎక్కువ మార్క్స్ వస్తాయి సార్? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అమ్మ. ఇక్కడ ఎక్కువ మంది లాస్ట్ యూనిట్ అందుట్లో టు రిలీజ్ ఏ న్యూ క్రాప్, వాట్ ద రిక్వైర్డ్ స్టెప్స్, ఒక కొత్త వంగడాన్ని రిలీజ్ చేయడంలో ఎటువంటి పద్ధతులు మనం పాటిస్తాం, అది అక్కడ ఎటువంటి డయాగ్రామ్ లేదు. జనరల్గా అయితే 8 మార్క్స్ క్వశ్చన్స్కి 5 మార్క్స్ థియరీకి 3 మార్క్స్ డయాగ్రామ్కి ఉంటాయి. కానీ ఇక్కడ డయాగ్రామ్ లేదు. ఇక్కడ అంటే 8 మార్క్స్ కూడా థియరీకే ఉంది. కానీ ఇక్కడ స్టెప్స్ కానీ నీట్గా ప్రజెంటేషన్ చేస్తే అది 100కి 100% 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ టిష్యూ కల్చర్, ఇక్కడ ఫ్లో చార్ట్ ఉంది, డయాగ్రామ్ కూడా లేదు. కొంతమంది డ్రా చేస్తుంటారు టెస్ట్ ట్యూబ్ యూజ్ చేసి. సో అక్కడ కూడా చాలా ఈజీగా మనం 8 మార్క్స్ తీసుకోవచ్చు. ఆ యూనిట్ నుంచి ఎవరైనా సరే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్లాంట్ ఫిజియాలజీ, అట్లాగే బయోటెక్నాలజీ ఉంది. అయితే బయోటెక్నాలజీలో 2 essays ఉన్నాయి, కానీ చాలా లెంగ్తీగా ఉంటాయి. కనీసం 3 to 4 pages మనం ప్రజెంటేషన్ చేయాలి, టైం తీసుకుంటుంది, డయాగ్రామ్స్ ఉంటాయి. దానికన్నా కూడా మనము ప్లాంట్ ఫిజియాలజీ తీసుకుంటే అక్కడ 3 essays ఉన్నాయి, పాత్వేస్, సైకిల్స్, అవి తీసుకుంటే మార్క్స్ అనేది ఈజీగా మనం 8 మార్క్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు తీసుకుంటే ఇక్కడ ఇది గ్లైకాలిసిస్ పాత్వే. ఇప్పుడు పేపర్ ఇక్కడ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ పాత్వే ఇక గ్లైకాలిసిస్లో రసాయన చర్యలు ఇట్లా మెన్షన్ చేస్తాం. అట్లా నెక్స్ట్ ఈ విధంగా పాత్వేని ప్రజెంటేషన్ చేస్తాం. అంటే ఈ పేజీలోనే టోటల్ ఆన్సర్ అంతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్స్ట్రేట్ ఉంది, ప్రొడక్ట్స్ ఉన్నాయి, యారో మార్క్స్ ఉన్నాయి. ఇట్లా అట్ ద సేమ్ టైం ఇక్కడ చర్య పేరు రాసాం, అంటే రియాక్షన్ నేమ్ రాసాం. ఇటువైపు ఎంజైమ్స్ రాసాం, అంటే ఇక్కడ చర్య పేరు వచ్చింది, ఎంజైమ్స్ వచ్చినాయి, అట్లాగే సబ్స్ట్రేట్ ప్రొడక్ట్స్ వచ్చినాయి ఇక్కడ. అంటే ఓవరాల్గా దీన్ని తర్వాత ఏం చేస్తాం థియరీలో ఫస్ట్ స్టెప్, ఫర్ ఎగ్జాంపుల్ పాస్పార్లేషన్. సో గ్లూకోజ్ అనేది ATPతో చర్య పొంది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా అట్లా హెక్సోకైనేస్ సమక్షంలో జరుగుతుంది అని రాస్తాం. అవే ఇక్కడ ఉన్నాయి. అంటే ఓవరాల్ పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఇట్లా కలర్లో ప్రజెంటేషన్ చేసినప్పుడు వాల్యుయేషన్ చేసాను అనుకోండి చూసుకుంటాడు అన్నీ. ఇక్కడ 100% పర్ఫెక్ట్ అయితే నెక్స్ట్ రిమైనింగ్ 2 pages చూడాల్సిన అవసరం లేదు, 8 మార్క్స్ ఇస్తారు ఇక్కడ. సార్ డయాగ్రామ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది సార్? అంటే ఏ చాప్టర్స్ నుంచి అన్ని డయాగ్రామ్స్ కవర్ అవుతాయి? లక్కీగా మనకి డయాగ్రామ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్లో డయాగ్రామ్ వచ్చేవి 2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఉండవు. మనం ఒక్కోసారి 6 క్వశ్చన్స్ కూడా డయాగ్రామ్ లేనివి సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి పాత్వేస్ ఉన్నాయి కాబట్టి ప్లాంట్ ఫిజియాలజీ అక్కడ డయాగ్రామ్స్ ఏముండవు, పాత్వేస్ డ్రా చేస్తాం మనం. ఇకపోతే మనకి లాస్ట్ యూనిట్లో కూడా టిష్యూ కల్చర్ కూడా పాత్వే మనకి ఫ్లో చార్ట్ ఉంది. అట్లాగే మనకి ఇంకొక సెకండ్ ఎస్ఏకి అసలు డయాగ్రామే లేదు. సార్ ఒకవేళ 60కి 60 తెచ్చుకోవాలంటే పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి సార్? మనం ఎంత బాగా చదివినా అక్కడ ప్రజెంటేషన్ సరిగా చేయకపోతే మార్క్స్ రావు సరిగా. అట్లీస్ట్ 1 or 2 మార్క్స్ అని పోతుంది. సో ఫస్ట్ సెక్షన్లో ఉన్న 10 క్వశ్చన్స్ ఒకే ప్లేస్లో ఆర్డర్లో రాయండి అని. సో అట్లా రాస్తాం. అట్లాగే మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చేళ్ళకి మీకు బాగా వెల్ నోన్ క్వశ్చన్స్ ప్రజెంటేషన్ అనేది సో యారో మార్క్ పాయింట్ వైజ్ పారాగ్రాఫ్ వైజ్ కాకుండా యారో మార్క్ ఇచ్చుకుంటూ పాయింట్ వైజ్ ప్రజెంటేషన్ చేస్తూ ఇంపార్టెంట్ పాయింట్స్ని గ్లిటర్ పెన్తో అండర్లైన్ చేయండి, ఫుల్ మార్క్స్ వస్తుంది. సో ఎస్ఏస్ కూడా పారాగ్రాఫ్ వైజ్ రాస్తూ ప్లస్ అక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేయాలి. సో అది అయిపోయిన తర్వాత టైము మనం మేనేజ్ చేసుకొని లాస్ట్లో చాయిస్ రాయాలి. ఎందుకంటే మేము చూసిన మా ఎక్స్పీరియన్స్లో చాయిస్ రాయని వాళ్ళకే మార్క్ పోయింది. అట్లా మనం ప్రజెంటేషన్ కానీ చేయగలిగితే మనకి 60కి 60 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మనం కొన్ని మెలకులను పాటిస్తూ ప్రశాంతంగా ప్రిపరేషన్ చేసుకొని ఎగ్జామ్ హాల్లో కూడా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ అన్నీ ఒక ఆర్డర్లో ప్రజెంటేషన్ చేయగలిగితే సో అక్కడ వాల్యుయేషన్ చేసే వాళ్ళని ఇంప్రెస్ చేయగలుగుతాం,
ఫుల్ మార్క్స్ వస్తాయి.